హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాతృక టీవీ. నేను సుమన్. కార్మికురాలిగా కార్మికుల కష్టాలు చూస్తూ కార్మికోద్యమ నాయకురాలుగా వరంగల్ జిల్లాలో సుపరిచితురాలైనటువంటి నాయకురాలు, కార్మిక నాయకురాలు, ఆశా వర్కర్స్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి మేడం గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఇటీవల కాలంలో ఆశా వర్కర్ల యూనియన్ తరపున అనేక కార్యక్రమాలు చేస్తూ ఆశా వర్కర్లకి న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం గుర్తించి వారికి 18,000 నెలసరి జీతం, ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని అనేక పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో భారీ సభకి పిలుపునిచ్చిన నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు కూడా. అటువంటి మహిళా కార్మికోద్యమరాలు కాసు మాధవి మేడం గారిని మరిన్ని విషయాలు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం చెప్పండి, ఆశా వర్కర్స్ యూనియన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభించాలనుకున్నారు? ముందుగా ప్రజల గొంతుకగా ఉన్నటువంటి మాతృక ఛానల్కి సిఐటి వైపు నుండి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఆశా వర్కర్లకు సంబంధించి 2005లో NHM స్కీమ్ కింద ఆశా వర్కర్లను ప్రభుత్వం నియమించడం జరిగింది. ముఖ్యంగా ఆశా వర్కర్ల పని ఏంటంటే గ్రామ స్థాయిలో పేదలకు ఆరోగ్య సూచనలు, సలహాలు అందించడంతో పాటుగా గ్రామ స్థాయిలో మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ జరిపించడం కోసం ప్రజలను మోటివేట్ చేసుకుంటూ ఆరోగ్య అవగాహన కల్పిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఆశాలు పనిచేయడం కోసం వారిని పెట్టడం జరిగింది. వీళ్ళను పెట్టినప్పుడు గవర్నమెంటు స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తల పేరు మీద పనిలో పెట్టడం జరిగింది. వీరు అందిస్తున్నటువంటి సేవకు గాను ప్రభుత్వం నుండి ఎలాంటి జీతం, వేతనం, ఎలాంటి గౌరవ వేతనం ఇలాంటివి లేకుండా కేవలం స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలుగా పనిలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఆశా వర్కర్లు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించాలనే పర్పస్తో ఈ స్కీమ్ పెట్టిందో అందులో ఆశా వర్కర్లు విజయం సాధించారు. తమ పనిని చాలా ప్రభుత్వానికి, సమాజానికి అంకిత భావంతో పనిచేస్తూ ఈ యొక్క టార్గెట్ను రీచ్ అయ్యే క్రమంలో ఆశా వర్కర్లు మాకు కూడా మేము బతకడానికి మాకు ఆకలి ఉంటుంది, మేము కష్టం చేస్తున్నాం, మాకు కూడా వేతనాలు కావాలనేటువంటి పద్ధతులలో సిఐటి ఆధ్వర్యంలో 2005 నుండి పోరుబాట పట్టడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు సిఐటియుగా అనేక పోరాటాలు చేశాము. స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలుగా ఉన్నటువంటి ఆశా వర్కర్లకు నేడు వారు చేస్తున్నటువంటి పనికి గాను ప్రభుత్వం పీస్ రేట్ చొప్పున ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకమైన అమౌంట్ ఇస్తూ ఈరోజు 9,700 రూపాయల వరకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేమేమంటున్నామంటే మీరు ఇచ్చేటువంటి పీస్ రేట్ చొప్పున ఇచ్చేది కాకుండా ఫిక్స్డ్గా ఆశా వర్కర్లకు వేతనం అనేది ఇవ్వాలని కోరుతున్నాం. మేమే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్ల సమస్యలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు చేస్తున్నటువంటి సర్వీసుకు గాను మీకు కనీసం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, అట్లాగే మీకు పని భద్రత కూడా కల్పించాలి, నేను అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాను అనేటువంటి పద్ధతులలో ఆశా వర్కర్లకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నేడు ఆశా వర్కర్లకు సంబంధించి మీరిచ్చినటువంటి హామీలను అమలు చేయాలి అని చెప్పేటువంటి పద్ధతులలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం, ఈ ఆశా వర్కర్ల యూనియన్ తరపున అంటే జనరల్గా ఏమంటున్నారు అంటే ఆశా వర్కర్లు పెద్దగా పనేం చేయట్లేదు కదా, అంటే ఇంత టైంలో ఇంత చేయాలి, ఇంత వర్క్ ఏం లేదు కదా, ఈ ఇచ్చే జీతం సరిపోదా అనేది కూడా ప్రధాన ఆలోచనగా తెలుస్తుంది గవర్నమెంట్ తరపున. దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఆశా వర్కర్కు ఈరోజు పని గంటలు అనేవి లేవు. వాళ్ళు ఉదయం 6 గంటల నుండి మొదలు పెడితే అర్ధరాత్రుల్లో కూడా ఒక గర్భిణీ స్త్రీ డెలివరీకి ఉందంటే ఆ విషయం ఆశా వర్కర్కే ముందు తెలియజేస్తుంది. ఆ గర్భిణీ స్త్రీతో పాటుగా ఆశా వర్కరు ఆసుపత్రికి డెలివరీ కోసం వెళ్ళాలి. ఆ గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యే వరకు ఆ గర్భిణీ స్త్రీతోటే ఉండాలి. ప్రసవం అయినటువంటి గర్భిణీ స్త్రీకి పుట్టిన బేబీ చేత ముర్రుపాలు కూడా పట్టించి అట్లాంటి జాగ్రత్తలు, బేబీకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, బాలింతరాలకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాకుండా లెప్రసీ సర్వేలు, టీబీ సర్వేలు, ఇంకా రకరకాల సర్వేలు, బోధకాల సర్వేలు ఇవన్నీ కూడా ఆశా వర్కర్లు చేస్తున్నారు. ఇట్లాంటి పర్టికులర్ సర్వే చేసినప్పుడు కొన్ని సర్వేలకు సంబంధించి మిడ్ నైట్ సర్వేకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ దోమ ఏ టైంలో కుడుతుంది, ఏ టైంలో ఇది సర్వే చేస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే వస్తుందో ఆ రకంగా వాళ్ళు మెడికల్కి సంబంధించిన సిబ్బందితో పాటుగా కూడా సర్వేకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ఆశా వర్కర్లకు పని గంటలు అనేది అమలు కావట్లేదు. ఈరోజు 8 గంటల పనిదినం కార్మిక చట్టాలుగా మనం సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆశా వర్కర్కు 8 గంటలు కాదు అంతకంటే ఎక్కువే పని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం
ఏం పని చేస్తున్నారు అనేటువంటి పద్ధతులలో ఆశాలను చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఆశా వర్కర్లు గ్రామీణ స్థాయిలో అసలు వీళ్ళు చేయాల్సిన పనులేంటి? ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఆరోగ్యానికి మధ్య ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు. ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తారు. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల వద్దకు చేరవేసేటువంటి దాంట్లో కూడా ఆశా వర్కర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అట్లాగే ఈరోజు మనం చూస్తున్నాం పల్స్ పోలియో కావచ్చు, అట్లా టీబీ కావచ్చు, లెప్రసీ కావచ్చు, ఇట్లాంటి జబ్బుల బారిన పడకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ వారి ఇంటికి వెళ్ళి వారిని సర్వే చేసి ఇట్లాంటి జబ్బుల బారిన పడకుండా వారిని ఆసుపత్రికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులలో ఆశాలు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా లాంటి పాండమిక్ ఇయర్లో ఆశా వర్కర్లు అంటే ప్రజలంతా కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఆశా వర్కర్లు తమ ప్రాణాలు తమ కుటుంబ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రజలందరికీ సేవలు అందించిండ్రు. కరోనా పేషెంట్లకు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఆహారం కావచ్చు ఇట్లాంటివి కూడా అందిస్తూ వారికి సంబంధించినటువంటి జ్వరాలు అలాంటివి కూడా తెలుసుకుంటూ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిండ్రు. ఇందుకు గాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్లను గ్లోబల్ హెల్త్ లీడర్లు అని చెప్పేసి బిరుదిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అదే సందర్భంలో మన గవర్నమెంటు మన మోడీ గారు కనీసం ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించలే. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి, కార్మిక చట్ట పరిధిలోకి తీసుకురావాలి, వాళ్ళకు న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో అవన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేడం, ఈ ఆశా వర్కర్లకి వాళ్ళ పని తగ్గట్టుగా వేతనం ఉండాలంటే ఎంత ఉండాలనుకుంటున్నారు? ఏ విధంగా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది? రోజు ఆశా వర్కర్లకు ఈ రోజు ఉన్నటువంటి ధరను పోల్చుకొని చూసుకున్నట్టయితే కనీసం 26,000 రూపాయల వేతనం ఈ ప్రభుత్వం ఇవ్వవలసి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నటువంటి పారితోషికాలు కూడా ఎప్పుడో నిర్ణయించినాయి. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత మనందరం చూస్తున్నాం, మనం నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ త్రిబుల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అట్లా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఇచ్చేటువంటి పారితోషికాలను డబుల్ చేసినా కూడా ఆశా వర్కర్లకు తక్కువే. అందుకే మేము డిమాండ్ చేసేది ఏంటంటే సిఐటియుగా ఆశా వర్కర్లకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు సామాజిక భద్రతగా ఆశా వర్కర్లకు రిటైర్ అయిన ఆశా వర్కర్లకు నెలకు 10,000కు తగ్గకుండా పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ఆరోగ్య బీమా కూడా కల్పించాలి. అట్లాగే ప్రమాదాలకు గురవుతున్నటువంటి ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ మీద ఇటీవల కాలంలో మీరు హైదరాబాద్లో ఒక కార్యక్రమం కూడా పెట్టారు. ఎవరైనా ప్రభుత్వ పెద్దలను కలిసారా? వారి నుండి ఎలాంటి స్పందన వచ్చింది? మేము నిరంతరం ఇటీవలనే కాదు 2005లో ఆశా సంఘం పెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఆశాల కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ప్రతి అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆశాల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు బడ్జెట్ కేటాయింపు జరగాలని, కేటాయించినటువంటి బడ్జెట్ను ఖర్చు పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ నెల 10వ తారీఖున కూడా మేము చెలో ఆశా వర్కర్ల హైదరాబాద్ కార్యక్రమం పెట్టాము. ఇప్పుడు కూడా ఈ నెల డిసెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా ఆశా వర్కర్ల సమస్యల మీద ఒక రాష్ట్ర వ్యాప్త బస్సు జాతాను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో వచ్చి ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఆశా వర్కర్లకు రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్నటువంటి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, కార్మికులుగా ఈ సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం జీవించడానికి వారికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలనేటువంటి డిమాండ్స్ తోటి మేము 17 రోజుల పాటు బస్సు జాతాను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఉద్యమాలు ఏ విధంగా ప్రభుత్వానికి తెలియచేసే ఆలోచన ఉంది? మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఇది కొత్తది కాదు, ఒక ఆశా వర్కర్లకే కాదు, కార్మికులుగా ఉన్నటువంటి అందరికి కూడా, అట్లాగే స్కీమ్ వర్కర్స్గా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ యొక్క కార్మికుల సమస్యలను సానుకూలంగా తీసుకొని స్పందించి వారి సమస్యలను పరిష్కారం చేయకపోతే మేము సిఐటియు ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లకి నేడు ఇస్తున్నటువంటి శాలరీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 18,000 జీతాన్ని ఎలాగూ రేవంత్ రెడ్డి గారే అధికారంలోకి రాకముందు ఇస్తా అన్నదే మీరు ఇవ్వమంటున్నారు. దీనికి జాప్యం వెనకాల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే కింద నుంచి నివేదికల రూపంలో నిర్లక్ష్యం ఉందని భావిస్తున్నాం? ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంగానే మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి శ్రామిక మహిళలు ఈ సమాజ అభివృద్ధిలో, ఈ సమాజ ఉత్పత్తిలో కూడా సగభాగంగా పనిచేస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వాలు మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఒకవైపు మోడీ గారిని చూసుకుంటే బేటీ బచావో బేటీ పడావో అంటాడు. అట్లాగే ఒకవైపు రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటే మేము 6 గ్యారెంటీలు మహిళలకు ఇచ్చాము, 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఇచ్చామని చెప్తున్నారు. 6 గ్యారెంటీలలో ఒక బస్సు ఉచిత బస్సు అనేది ఒకటి ఇచ్చారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయము. యాజ్ ఎ శ్రామిక మహిళగా ఈరోజు ఊరవతల ఉండేటువంటి శ్రామిక మహిళలు ఊర్లోకి వచ్చి పనిచేసుకోవాలంటే ఈ యొక్క ఉచిత బస్సు అనేది చాలా వాళ్ళకి అవసరమైనటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు జనాభా ప్రాతిపదికన బస్సులు లేనందువల్ల ఈ ఆర్టీసీని ప్రైవేటైజేషన్ ముఖం పట్టించే దాంట్లో ప్రభుత్వం చూపిస్తున్న చొరవ ప్రజలకు అనుకూలంగా బస్సులను కేటాయించడంలో చూపించటం లేదు. కాబట్టి శ్రామిక మహిళలుగా మేము ఎక్కేటువంటి బస్సులలో అనేక ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. మేమే కాదు, పురుషులు టికెట్కు డబ్బులు చెల్లించి కూడా కనీసం నిలబడే చోటు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కీమ్ ఇచ్చారో ఉచిత బస్సు, దానికి అనుకూలంగా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని సముచితంగా బస్సులను కేటాయించి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అని 7వ గ్యారెంటీకి ఇచ్చారో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రజలుగా లేదా శ్రామిక మహిళలుగా కార్మికులుగా మాకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి హక్కుల కోసం మేము కొట్లాడుతుంటే ఈరోజు పోలీసులను పెట్టి మమ్మల్ని నిర్బంధించడం, ఇదేనా మీరు ఇస్తున్నటువంటి ప్రజాస్వామ్యం స్వేచ్ఛ 7వ గ్యారెంటీ అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అట్లాగే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలుగా మాకు మీరు చేస్తున్నది ఇది గౌరవమా, ఇది అవమానమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేడం, అలాగే ఇటీవల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్చి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా గౌరవ సూచకంగా ఉందని ఒకరంటే, మరొకరేమో రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం ఇది అని అంటున్నారు. అంటే ఒక మహిళగా విగ్రహం మార్చడం ద్వారా నిజంగా రాష్ట్ర మహిళలకి ఆత్మగౌరవం లభిస్తుందని మీరు భావిస్తున్నారు? ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహం అనేది ప్రజల గుండెలలో ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ రకంగా విగ్రహం పెట్టి సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ పెట్టిన ఒక విగ్రహాన్ని మార్చి మళ్ళీ దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదనేది ఒక ఉద్దేశము. అట్లాగే ఈరోజు శ్రామిక మహిళలుగా సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మేమంతా తెలంగాణ తల్లులం కాదా? మేము ఈరోజు సమాజంలో సమాజ ఉత్పత్తిలో భాగస్వాములమై సమాజ అభివృద్ధికి పాల్పడుతున్నటువంటి మమ్మల్ని మాన ప్రాణాలు హరిస్తున్నారు. మేము చేస్తున్నటువంటి చాకరీకి కనీస వేతనాలు ఇవ్వడం లేదు, మా శ్రమను దోచుకుంటున్నారు. ఈరోజు సమాజంలో గౌరవప్రదమైనటువంటి బతకడానికి శ్రామిక మహిళలకు హక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. మేము కోరుతున్నది ఏంటంటే, మీరు విగ్రహాల చుట్టూ రాజకీయాలు చేయటం కాదు, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి శ్రామిక మహిళలకు వారి శ్రమకు తగినటువంటి కనీస వేతనాన్ని ఇవ్వండి. సమాజంలో వాళ్ళు గౌరవప్రదంగా జీవించడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అమరులైనటువంటి విగ్రహాలకి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది అమరులైనలు, శ్రీకాంత్ చార్తో మొదలుకొని కానిస్టేబుల్ కృష్ణ వరకు, సో వారిని ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో నిరూపితంగా లేదా వాళ్ళ ఆత్మగౌరవంగా కూడా ఉంటే బాగుండు అనేది కొంతమంది ప్రజా సంఘాల వారి వాదన. మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు దాన్ని? పెట్టాలి అంటాం, ఎందుకంటే వాళ్ళకు సంబంధించి ఈ సమాజం కోసం ప్రాణాలు అర్పించి బలిదానం చేసిన వాళ్ళని స్మరించుకోవడం కోసం వారి యొక్క విగ్రహాలు భవిష్యత్ తరాలకు కూడా తెలవడం కోసం పెట్టుకోవడం చాలా సముచితమైన స్థానం వాళ్ళకి కల్పించడమే అవుతుంది. కానీ మేము అడిగేది ఏంటంటే, వారు ఏ ఆశయ సాధన కోసం అయితే చనిపోయారో, ఏ ఆశయ సాధన కోసం అయితే బలిదానం చేశారో, వారి ఆశయాలు ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి దానిలో తెలంగాణ ఏర్పడే సందర్భంలో ఆత్మ బలిదానం చేసినటువంటి అమరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆశయ సాధన కోసం గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో, నిరుద్యోగుల సమస్య ఉందో అవి పోగొట్టి ఉద్యోగాలు ఇచ్చి నీళ్లు నిధులు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తే అప్పుడు వాళ్ళకు మనం అందించేది నిజమైనటువంటి నివాళి అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పాలన కొనసాగిస్తూ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటుగా సంక్షేమ ఫలితాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై మీ కామెంట్ ఏంటి? సంవత్సర పాలన పైన. సంవత్సరం గడుస్తుంది అధికారంలోకి వచ్చి, ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పాలించారు. ప్రజలంతా కూడా ఎంతో కేసీఆర్ గారి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.
నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మాకు బతుకు తెరువుకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంలో ప్రజలంతా భావించి ఉవ్వెత్తున ఉద్యమంలోకి వచ్చి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఏవైతే ప్రజలకు ప్రభుత్వం చేస్తా అన్నదో, కేసీఆర్ గారు ఏవైతే హామీలు ఇస్తా అన్న చెప్పారో అవన్నీ కూడా కాలేదు. అట్లాంటి కాని సందర్భంలో ప్రజలంతా కూడా సరే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయేమో అటువంటి పద్ధతులలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈరోజు ముఖ్యంగా శ్రామికుల కాడికి వచ్చినప్పుడు శ్రామికుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వ విధానాలు అనేటివి లేవు. అట్లా లేవు కాబట్టే ఈరోజు కార్మికులుగా ఉన్నటువంటి మేమంతా కూడా పోరుబాట పట్టవలసి వస్తుంది. ఈ మన మహిళలకి కేటాయించినటువంటి దాంట్లో ఉచిత బస్సు మీరు అన్నట్టుగానే ఈ ఉచిత బస్సు దాంట్లో కాకుండా ఉచిత బస్సుని ఫ్రీగా పెట్టడం కాకుండా మహిళలకి ఉపాధి కల్పిస్తూ అందులో ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ని ఇస్తే సరిపోతుంది కదా అనే కూడా కొంతమంది వాదన. దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? నేను ఒక మహిళగా బస్సులలో ప్రయాణం చేసినప్పుడు శ్రామిక మహిళలు చెప్పే మాట మీరు అన్నది వాస్తవము. మేము ఈ ఉచిత బస్సు కోరుకోలేదు. మేము చేస్తున్నటువంటి పనికి కనీస వేతనం కనుక ప్రభుత్వం చెల్లించేది ఉంటే ఆ వేతనంలో నుండి మేము గౌరవంగా టికెట్ కొనుక్కొని ప్రయాణం చేసేవాళ్ళం కదా. ఈ విధంగా ఉచిత బస్సు పెట్టి సరైన బస్సులు కేటాయించకుండా మా మధ్య తగాదా పెట్టడం దేనికి? పెట్టారు, సరే సంతోషమే. కాకపోతే బస్సులను సరిపడా సమకూర్చితే ఈ ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు మహిళలు. ఏదేమైనా మహిళలంతా కూడా కోరుకునేది ఒక్కటే, ఈ సమాజ అభివృద్ధిలో సగభాగంగా ఉన్నటువంటి మాకు కనీస వేతనాలు ఇచ్చి ఈ సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం జీవించడానికి పరిస్థితులు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేడం, విద్యార్థుల పరంగా చూసినట్టయితే నిన్ననే నారాయణ కాలేజీలో 7వ తరగతి చదువుతున్న అబ్బాయి చనిపోయాడు. అంటే ఆ ప్రైవేటు విద్యా సంస్థల్లో కానీ ఈ గురుకులాలలో కానీ విద్యార్థులు అనేక కష్టాల్లో చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ విద్యా వ్యవస్థ పైన సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం పైన విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారు? విద్యకు సంబంధించి మేము కోరేది ఏంటంటే, సిఐటిగా కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఉచిత విద్య అందాలి. ఈరోజు ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ తీసుకొస్తుంది. మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే ఎందుకు పెట్టారు? ఈరోజు డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి. పేద ప్రజలు తమ పిల్లల్ని బడిబాట పట్టించకుండా తమ వెంట కూలికి తీసుకుపోయే పరిస్థితులను అరికట్టడం కోసం, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశ పౌరులు, ఈ దేశ పిల్లలు బాలురు రేపటి పౌరులు కాబట్టి వారు చదువుకుంటేనే ఈ భారతదేశం బాగుపడుతుందన్న ఉద్దేశంగా ఈ స్కీమ్స్ అయితే పెట్టారు. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో సరిపడా టీచర్స్ లేకపోవడం, ఎక్విప్మెంట్ లేకపోవడం. అంటే స్కూల్ ఉంటుంది, స్కూల్ ఉంటే చాక్ పీస్ ఉండదు, బ్లాక్ బోర్డ్ ఉండదు, బల్లలు ఉండవు, మూత్రశాలలు ఉండవు, వాటర్ సౌకర్యం ఉండదు. ఇట్లాంటి పరిస్థితులలో విద్య అందక గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు పేద ప్రజలకు మాత్రం ఉచిత విద్య అందించడంలో విఫలం చెందుతున్నారు. అందుకనే ఈరోజు ఉచిత విద్య అనేది గ్రామస్థాయి వరకు కూడా అందాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మేడం, చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి మహిళల్లో మహిళా శ్రీ నారీ శక్తి అనే క్యాంటీన్స్ పెట్టామని, లేదా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశామని, ఈ ఓవరాల్గా సంవత్సర కాలంలో ఏ పార్టీ కూడా చేయనంతగా కాంగ్రెస్ పార్టీ చేసిందని వాళ్ళు అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఏ ప్రభుత్వం చేయనట్టు చేస్తే ఈరోజు శ్రామిక మహిళలుగా మేమంతా రోడ్డు ఎందుకు ఎక్కుతున్నాం? మీరు చెప్పినటువంటి అన్ని స్త్రీ శక్తికి సంబంధించినటువంటి అన్నీ కూడా కల్పించినట్టయితే మాకు ఈరోజు కనీస వేతనాలు మీరు ఇచ్చుంటే మేము పైకి పోరాటానికి రాకపోదాము. మా పనులు మేము చేసుకుంటూ మా పనులలో నిమగ్నమై ఉండేవాళ్ళం. మాకు ఈరోజు మహిళల పట్ల హింస జరుగుతుంది, మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయి, మహిళల ప్రాణాలు మానాలకు కూడా ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితులలో పట్టపగలే పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు కూడా మేము గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీరు రూపుమాపే దాంట్లో విఫలం చెందారు. దేనికోసం ఇప్పుడు మీరు సంవత్సరం కాలం జరిగిందని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మాకు కనీస అవసరాలు తీర్చకుండా మీరు విజయోత్సవాలు జరుపుకునే దాంట్లో అర్థం లేదు. మా అవసరాలు తీర్చి మాకు కనీస వేతనాలు కల్పించినప్పుడే అప్పుడు మేము విజయోత్సవాలు మీ తరఫున జరుపుకోవాలి తప్ప మీరు జరుపుకోవడం వల్ల ఉపయోగం లేదనేది కూడా మా యొక్క అభిప్రాయం. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ యూనియన్ తరఫున ఆశా వర్కర్లందరికీ 18,000 ఫిక్స్డ్ జీతం ఇచ్చే వరకు, అలాగే వారికి
పని భద్రత కూడా కల్పించేంత వరకు మా ఉద్యమం ఆగదని, అందుకోసం బస్ జాత కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఖచ్చితంగా ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్స్ని నెరవేర్చాలని ఆశా వర్కర్స్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ CITU కాస మాధవి గారు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.